వాళ్ళలో మీకు ఏమైనా ఐడియా ఉందా? మీరు కొంచెం చరిత్ర చూడగలిగితే, పశువుల కాపర్లు హేయులు. అటు ఐగుప్తీలకు, అటు ఫిలిస్తీన్లకు, మిగిలిన అన్యజాతుల వాళ్ళకి, నెక్స్ట్ యూదులు, యూదా సంస్కృతిలో వారి యొక్క సహోదరులు ఆ విధంగా కొనసాగుతూ ఉన్నప్పటికీ వారందరి మధ్య ఈ పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు హేయమైన స్థితి. అంటే వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ లేదు, వాళ్ళని పెద్దగా ఎవరు పట్టించుకునేవారు కాదు, అందరూ దూరం పెట్టేవారు. ఈ రోజుల్లో కూడా చూడండి, జనాలు ఎవరు వెనకాల పడితే వాళ్ళ వెనకాలే మిగతా వాళ్ళు కూడా పడాలనుకుంటారు. పాపులారిటీ, లైమ్ లైట్. మామూలు బయట ఉండేదానికంటే క్రిస్టియానిటీలో కూడా అది ఎక్కువైపోయింది. దేవుణ్ణి ఫాలో అయ్యే కంటే మనుషులను ఫాలో అవ్వడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉన్నారు. కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడనే విషయాన్ని నేను మళ్ళీ గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నా. దేవుడు ఒకరి హృదయాన్ని చూశాడు, ఒక పశువుల కాపర్ని ఎన్నుకున్నాడు. ఒక అద్భుతమైన పని చేయడానికి, ఒక సాహసోపేతమైన పని చేయడానికి ఒక పశువుల